ఇంకెప్పుడు చేతగాని ఛాలెంజ్లు చేయకు, మా ప్రాణాల మీదకి తీసుకురాకు. నేను వెళ్ళి ఏదైనా ఎనర్జీ డ్రింక్ తాగొస్తాను. ఒరే చిన్నాడా, నాకు ఒకటి తీసుకురారా. అమ్మా లేచే ఓపిక లేదురా. అఖిల్ ఏమన్నాడు విన్నారా అంటే? ఇంచుమించు నా సలహా కూడా అదేనే. దయచేసి నువ్వు కిచెన్ వైపు వెళ్ళకే, నీకు దండం పెడతానే. కిచెన్ కి దూరంగా ఉండవే ప్లీజే. అందరూ కలిసి నన్ను అవమానిస్తున్నారు కదూ. చెప్తా, మీ అందరి సంగతి చెప్తా. ఆల్మోస్ట్ అందరినీ నీ వంటతో చంపైపోయావే, ఇంకేం చేస్తావే? అది కాదే, వంట చేయాల్సిన కర్మ నీకేంటే? నువ్వు కోటీశ్వరుల బిడ్డవే. హాయిగా కాలు మీద కాలు వేసుకుని బసు పావనీలు చేసింది తినక నీకెందుకొచ్చిన తిప్పలేవి? నువ్వు మహారాణివే, వాళ్ళు వంట మనుషులు, పని మనుషులు వాళ్ళు. విషయం అది కాదంటీ. వంటను అడ్డు పెట్టుకుని బస్సు అక్క హైలైట్ అయింది. నాకు ఇన్సల్ట్ అయింది, అందుకే కోపంగా ఉంది. అదా విషయం. ఆ వసుని కొట్టాల్సిన చోట కొడదామే, దాని గురించి ఎక్కువ ఆలోచించుకు. వెంటనే దెబ్బతీయాలంటీ. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి. నీ వంట దెబ్బకు నాకు వడ దెబ్బ తగిలి నీరసం వచ్చేసిందే. ఇదిగో ఇప్పుడు ఏ ప్లాన్లు రావు గాని కాస్త టైం ఇవ్వవే. పావని, ఆకలి వేస్తుంది, తొందరగా డిన్నర్ రెడీ చేయి. పావని, ఏమండి, ఎంతసేపు అయింది మీరొచ్చి? ఏంటంత పరధ్యానంగా ఉన్నావు? లేకపోతే రకరకాల సమస్యలొస్తాయండి. అలా అని కూడా కాదు, ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే మనక్కూడా భారం తగ్గుతుంది కదా. నిజమే పావని, కానీ ఇప్పటికిప్పుడే పెళ్ళంటే చిన్న విషయం కాదు. పైగా శ్రావ్య ఇంటి మొదటి ఆడపిల్ల, అమ్మా నాన్నలకి పెద్ద మనవరాలు. తన పెళ్ళంటే ఖర్చుతో కూడుకున్న విషయం. మనం మాత్రం డిసైడ్ చేయకూడదు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. అత్తయ్య, మావయ్య, అభి, అఖిల్తో శ్రావ్య పెళ్లి విషయం చెప్దాం. మొన్న ఎలాగో శ్రావ్యకి పెళ్లి చూపులు అయిపోయాయి కదా, కాబట్టి శ్రావ్యకి పెళ్లి చేయాలన్న ఆలోచన ఈ పాటికి అందరిలో ఉంటుందండి. ఆ పెళ్లి కొడుకు శ్రావ్యకి నచ్చట్లేదు కదా పావని. ఆ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి అండి. అందరం కూర్చుని మాట్లాడుకుని మంచి సంబంధాలు చూద్దామండి. సరే పావని, రేపు ఒకసారి అమ్మతో, నాన్నతో, అభితో, అఖిల్తో మాట్లాడతాను. వాళ్ళు సరే అంటే సంబంధాలు చూద్దాం. సరేనా? సరేనండి. ఫ్రెష్ అయ్యి వస్తాను, భోజనాలు రెడీ చేయి.
1 సెకండ్. ఓకే, స్ట్రైట్. ఓకే రిలాక్స్. ఏం కాదండి, జస్ట్ ఫాలో మీ. 2 సెకండ్స్లో సెట్ చేస్తాను. వద్దండి. ఓకే ఒక 2-3 ఎక్సర్సైజులు చేయిస్తాను, దానంతటా అదే క్లియర్ అయిపోతుంది. ఓకే. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్ బన్నీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. బ్యాడ్ మార్నింగ్ రా బన్నీ. ఏంటి మమ్మీ, ఏమైంది? మీ మమ్మీకి మెడ పట్టేసింది బన్నీ. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా డాడీ? డోంట్ వరీ, మమ్మీతో 2 ఆసనాలు చేయిస్తాను, సెట్ అయిపోతుంది. వసు గారు ఇలా రండి. జాగ్రత్త, మెల్లగా రండి. ఎస్. ఓకే, నిలబడండి. నేను ఒక ఆసనం చేస్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే. చెప్తాను, అలాగే చేయండి. ఏమండి, నా మెడ సెట్ అయిపోయిందండి. ఫ్రీ అయింది. వాహ్, అటో ఇటో తిరుగుతుంది. కంగ్రాచులేషన్స్ వసు గారు, మీరు సాధించారు. మీరు గానీ ఇలా చేసి ఉండకపోతే లైఫ్ లాంగ్ నేను మెడ ఒకవైపు పెట్టుకుని బతకాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బన్నీ, డాడీ నీతో ఎక్సర్సైజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఫోన్లో వీడియో తీసాను మమ్మీ. వద్దు బన్నీ, డిలీట్ చేయి. ఎవరైనా చూస్తే బాగోదు. ఏం కాదు మమ్మీ, సూపర్ గా వచ్చింది. చూడండి వీడు. మంచి వీడియోనే కదండి, ఉండనివ్వండి. థ్యాంక్ యూ డాడీ. ఇట్స్ ఓకే. సారీ, ఇందాక
మెడ తిరిగి వచ్చేసిందని ఆనందంలో అమ్మా, నాన్న, అభి, పావని, అమ్మ వసు, అందరు రండి. అన్నయ్య ఎక్కడుదినా? పైన ఉన్నారు. అన్నయ్య, అన్నయ్య. ఏమైంది భాస్కర్? గుడ్ న్యూస్ నాన్న. అభి, ఈరోజు పేపర్ చూసావా? ఎందుకన్నయ్య? మన సంస్కృతి ఈవెంట్స్ గురించి. కంపెనీకి మంచి విన్నావటే, మీ ఇద్దరు బావులు కష్టపడటం వల్లే మన సంస్థకి ఇంత పేరొచ్చిందట. ఇందులో అఖిల పాత్ర ఏమీ లేదట. అందుకేగా విడిగా మేము ఎదిగేవాళ్ళం కాదు. నిజంగానే మా పాలిట మీరు దేవుళ్ళమ్మా. ఈవెంట్ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో కొన్నిసార్లు నష్టం వచ్చింది. చాలా అప్సెట్ అయ్యేవాళ్ళం. అప్పుడు మీరు మాకు అండగా ధైర్యంగా నిలబడ్డారు. ఎక్కడ ఆగిపోకూడదని, ముందుకు సాగిపోవాలని చెప్పారు. ఆ మాటలే మమ్మల్ని ఇంతవరకు నడిపించాయి. పుత్రోత్సాహం పుత్రులు పుట్టినప్పుడు కాదు, వాళ్ళు ప్రయోజకులైనప్పుడు అని మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందంగానూ గర్వంగానూ ఉందిరా. మేమిచ్చిన రూపాయిని మీరు వందలు, వేలు, లక్షలు చేశారు. మీ మీద మేం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. చూసావటే, మీ అత్తయ్య మావయ్యలు కూడా మీ బావల్నే పొగుడుతున్నారు తప్పితే అఖిల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అది నాకు అర్థమవుతుందా ఆంటీ? మీ మేనల్లుడికి అర్థం కావాలిగా.
అత్తయ్య మావయ్య మన సంస్థకి మెయిన్ పిల్లర్స్ అయితే మీరు గోడలు. మరి నువ్వు మీ అక్క ఏంటమ్మా? వదిన్లు మన ఇంటికి పైకప్పులనయ్యా. మనం ఎండకు ఎండకుండా వానకి తడవకుండా చూసేవారు. నిజం చెప్పావురా. మీ వదిన్లు దేవతలు మన ఇంటిని కాపాడ్డానికే వచ్చారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి కోడళ్ళు రారు. చూసావటే, వాళ్ళిద్దరినే పొగుడుతోంది. ఈ ఇంట్లో అఖిల్కి వాల్యూ లేదు, నీకు వాల్యూ లేదు. ఆల్రెడీ మండిపోతున్నాను ఆంటీ, మీరింకా మంట పెట్టకండి. ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. భాస్కర అభిల వెనుక పావని వసూలు ఉన్నారు. కరెక్ట్ నాన్న. మీరు అమ్మ మాకెంత సపోర్ట్ ఇచ్చారో పావని వసూలు కూడా మాకంతే సపోర్ట్ ఇచ్చారు. ఎస్ అన్నయ్య, ఈ సక్సెస్లో వదినికి వసు గారికి కూడా షేర్ ఉంది. ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలనయ్యా. షూర్ అఖిల్. అన్నయ్య, మన స్టాఫ్ అందరికీ పార్టీ ఇస్తున్నామని చెప్పు. అండ్ దాంతోపాటు బోనస్ కూడా ఇవ్వాలి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే అభి. సంతోషంగా ఉందండి. ఇందాక మీరన్నారే, పుత్రోత్సాహం పుత్రులు పుట్టినప్పుడు కాదు, వాళ్ళు ప్రయోజకులైనప్పుడు అని. మన పిల్లల విషయంలో ఈ రోజది అక్షర సత్యమయ్యింది. అవును జయంతి, అడ్డాలనాడు పిల్లలు కాని గెడ్డాలనాడు కాదు అంటారు. ఒక వయసొచ్చాక పిల్లలు కన్నవాళ్లను మర్చిపోతున్నారు. రెక్కలొచ్చిన పక్షుల్లా దూరంగా ఎగిరిపోతున్నారు. తాము ఏం సాధించినా అది తమ స్వయం కృషి అని చెప్పుకుంటున్నారు. కాని మన పిల్లలు ఎంత ఎదిగినా ఒదిగుంటున్నారు. వాళ్ళు కష్టపడి మనకు ఫలితాన్ని ఆపాదిస్తున్నారు. అలాంటి పిల్లలుండటం మన అదృష్టమండి. మన పిల్లలింకా మనతోనే ఉండటం మనం ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. ఈ రోజుల్లో మనలాంటి ఉమ్మడి కుటుంబాలు ఎన్నుంటున్నాయి చెప్పండి. నువ్వింకో విషయం కూడా గమనించాలి జయంతి. అభి, భాస్కర్, అఖిల్ మన పిల్లలు కాబట్టి మనం చెప్పిన మాట వింటున్నారు. మనల్ని గొప్ప అనుకుంటున్నారు. కాని కోడళ్ళు బయటనుంచొచ్చారు. వాళ్ళు కూడా మనమే గొప్ప అంటున్నారు. అవునండి, ఈ సక్సెస్ మీరు కష్టపడ్డం వల్ల మాత్రమే రాలేదు. అత్తయ్య మావయ్యల ఆశీస్సులు మీ మీద ఉండబట్టే వచ్చిందని వసు చెప్తుంటే ఎంత సంతోషంగా అనిపించిందో. పావని కూడా మనల్ని పొగిడింది. చాలా ఆనందం వేసిందండి. నా భర్తే కష్టపడుతున్నాడు, నా భర్తే గొప్ప అని భార్యలు ఫీలయ్యే ఈ రోజుల్లో కష్టం అందరిది, ఫలితం అందరికీ అని చెప్పే కోడళ్లుండటం కూడా మన అదృష్టమే జయంతి. అందుకేగా నా కోడళ్ళు దేవతలు అని పొగిడాను. నువ్వు దేవతవే. నువ్వు లేకపోతే నేనింత మంచి కుటుంబాన్ని సంపాదించేవాణ్ణే కాదు. చాలండి, నేనేం చేశానని? నేను ఇంటి కోసం కష్టపడుతుంటే నువ్వు 3 పిల్లల్ని చక్కగా పెంచావు. మంచి బుద్ధులు, అలవాట్లు నేర్పించావు. వాళ్ళు ఎన్ని పై చదువులు చదివినా తల్లే కదా పిల్లల తొలిగురువు. నాకు సంపాదన సరిగా ఉన్నా లేకపోయినా ఉన్నదాంట్లో సరిపెట్టావు. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా పొదుపు చేశావు. చిన్న వయసులోనే పిల్లలకు డబ్బు విలువ, కష్టం తెలియజేసేలా చేశావు. నీ పెంపకమే పిల్లల్ని ఇప్పుడు ప్రయోజకుల్ని చేసింది జయంతి. ఊరుకోండి, అంతా నేనే చేసినట్టు చెప్తున్నారు. ఈ ప్రపంచంలో తల్లి కష్టాన్ని ఎక్కువగా గుర్తిస్తుంది. పిల్లల కోసం తండ్రి పడే కష్టం ఎవ్వరికీ కనిపించదు. ఆఖరికి ఆ పిల్లలు కూడా. కానీ మన పిల్లల విషయంలో మీరెంత కష్టపడ్డారో నాకు తెలుసండి. అప్పుడు మన కష్టమే ఇప్పుడు మన పిల్లల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. మన పిల్లల పాలిట అసలైన దేవుడు మీరేనండి. ఈ కుటుంబం ఇలాగే కలకాలం కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి జయంతి. పిల్లలు
ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి. మీరు కోరుకుంటున్నారుగా, తప్పకుండా జరుగుతుంది. బయటే పార్టీ చేసుకునే వాళ్ళం కదన్నయ్య, బాటిల్ ఇంటికి తీసుకురావడం ఎందుకు? నైట్ తాగొచ్చి తలుపు కొడితే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఇంట్లో తాగితే మాత్రం ఊరుకుంటారేంటి? నైట్ అందరు నిద్రపోయాక టెర్రస్ మీదకి వెళ్ళి గప్చుప్గా తాగేసి అక్కడే పడుకుందాం. ఎర్లీ మార్నింగ్ లేచి కిందకొచ్చేద్దాం. నువ్వు సూపర్ అన్నయ్య. నైట్ మనం డిన్నర్ చేయొద్దు, మళ్ళీ డ్రింక్ చేయలేము. ఆకలి లేదని చెప్పి తప్పించుకుందాం. నీకు ముందు జాగ్రత్త చాలా ఎక్కువ అన్నయ్య. ముందు జాగ్రత్త కాదు, మందు జాగ్రత్త.